ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను కాదని వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకొని నన్ను మోసం చేసింది అని అంటున్నాడు వరుణ్. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటో తన్ని అడిగి తెలుసుకుందాం. 2 సంవత్సరాల నుంచి మేము లవ్ చేసుకున్నాం. ఓకే. 1 సంవత్సరం మ్యారేజ్ అయింది. తనకి ఒకరోజు మెసేజ్లు రావడం, ఇలా ఫోన్లు రావడం, మాట్లాడితే పుట్టింటికి వెళ్ళడం, ఇలా జరుగుతూ ఉండేది. అంటే వేరే అబ్బాయితో మాట్లాడుతుంది అన్నట్టుగా మీకు అర్థమైంది? అర్థమైంది మేడం. అమ్మాయిని కాదు, ఎందుకంటే సినిమా అంటే అమ్మాయితో కూడా మాట్లాడొచ్చు కదా. అవును మేడం. తర్వాత వారం రోజుల తర్వాత తను ఫ్రెష్ అవుతుంది. నేను అప్పుడు ఆఫీస్ నుంచి వచ్చాను, ఫ్రెష్ అవుతుంది. ఫోన్లో న్యూడ్ కాల్ మాట్లాడుతుంది మేడం. నేను బెడ్రూమ్లోకి వచ్చేసరికి నాతో రొమాన్స్ చేయడానికి ట్రై చేసింది, ఫోన్ పక్కన పెట్టి. అసలు నువ్వు వస్తున్నావని ఆవిడకి తెలుసా? తెలియదు మేడం. తెలీదు. మరి అప్పుడు మీరు అడుగుంటారు ఎందుకు ఇట్లా ఉన్నావు అని. అడగలేదు మేడం, రొమాన్స్ చేయడానికి ట్రై చేసింది. ఎందుకున్నావు ఇంట్లో ఖాళీగా న్యూడ్గా ఉండాల్సిన అవసరం ఏముంది? ఫోన్లో మామూలుగా మాట్లాడుతున్నాను, రీల్స్ చేసుకుంటున్నాను అంది మేడం. న్యూడ్ వీడియోలు రీల్సా? ఆ రోజు ఇంకా అలా అయింది, ఏటయింది? రొమాన్స్ అయింది సార్. అయ్యిందా? నువ్వు రెడీగా ఉన్నావు. ఇన్ని జరిగినా కూడా నువ్వు రొమాన్స్ చేసావా? తర్వాత తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. 1 మంత్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. తను నాతో కూడా చెప్పకుండా అబోర్షన్ చేయించుకుంది. నీకేం కోపం రాలేదా? అసలు ఏంటి ఇది అని అడగాలని నీకేం అనిపించలేదు? అనిపించింది మేడం, ఏ రకంగా అడగాలని అనిపించింది. కానీ తర్వాత ఏం చేసావు? నాకు తమ్ముడు ఉండేవాడు మేడం, ఆయన కూడా మాతో పాటు ఉండేవాడు. తమ్ముడు మీ దగ్గరే ఉన్నాడా? తమ్ముడు మా దగ్గర ఉండి చదువుకునేవాడు సార్. ఒకరోజు కోపంతో తమ్ముడితో డిస్కషన్ చేశాను మేడం. అసలు తమ్ముడికి చెప్పకూడదు అనుకున్నాను, ఇలా మీ వదిన ఇలా చేస్తుందని. క్యారెక్టర్ పడిపోద్ది వదిన మీద అని ఎందుకు వచ్చింది? చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఇంకా తమ్ముడితో డిస్కషన్ చేశాను మేడం. ఇంకెవరున్నారు నాకు, నా తమ్ముడే ఉన్నాడు. చెప్పు, నన్ను ఏం షేర్ చేసుకున్నావు? ఇలా మొత్తం చెప్పాను సార్ నేను ఫస్ట్ నుంచి. దానికి అతని రియాక్షన్ ఏంటి? తన రియాక్షన్ ఏం లేదు సార్, నార్మల్గా ఇలా చేస్తుందా అలా చేస్తుందా అని అన్నాడు తప్ప ఏం పెద్ద రియాక్ట్ అవ్వలేదు సార్. తను చంపాలనిపిస్తుంది, ఇంకా నాకు అంత కోపం వస్తుంది అని చెప్పాను మేడం తనతో. ఓకే. ఆ తర్వాత రోజు తనే నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు అని అడిగాను మేడం. ఈ అమ్మాయా? అక్కడ వెలిగిస్తే ఇక్కడ బాంబు ఇక్కడ పేలిందా? తెలిసిందా? ఎవరు? తెలిసింది మేడం. ఎవరు? మా తమ్ముడే మేడం. నువ్వు అక్కడ అయ్యావు, నువ్వు తర్వాత వచ్చావు. నువ్వు ఆడు సీనియర్, నువ్వు జూనియర్. అదే సార్, న్యాయం కోసం వచ్చాను సార్. ఏం న్యాయం కావాలి? నువ్వు ఎలాంటాడు అంటే ముక్కు ఎక్కడ ఉందిరా బాబు అంటే ఇలా చుట్టాడు అంటాడు ఎవడో, అలా ఉంది. సరే, ఇప్పుడు తెలిసిన తర్వాత మీ తమ్ముడు చెంప పగల కొట్టావా ఏంట్రా? తల్లి లాంటి వదినతో ఇట్లాంటి రిలేషన్ ఏంటి? నిన్ను నమ్మి ఇంట్లో పెట్టి అన్నం వండి తినిపిస్తుంటే నీకు ఈ అధవేషాలు ఎందుకు వచ్చి నేను అడిగావా? అడిగాను మేడం. ఏమంటున్నాడు? తల్లి వదిన వదినే అన్నాడు. అంతేనా? అంతే మేడం. అమ్మాయి ఇష్టపడింది, నేను ఇష్టపడ్డాను. అమ్మాయా? అమ్మాయా? ఎవరావిడ? అవునండి, అన్ని భార్య. మా అన్నయ్య ఏం చేయలేదా చిన్నప్పటి నుండి? చిన్నప్పుడు సంగతి వేర్రా బాబు. ఈ అమ్మాయి ఎవరో చెప్పు. ఈవిడ అమ్మాయి అని పిలుస్తావా? అమ్మాయిని పిలుస్తున్నావు అంటే కనుక మీ బ్రదర్ కంటే నీకు సీనియారిటీ ఉందేమో ఈ అమ్మాయి విషయంలో. అసలు అమ్మాయి ఏంటి? ఆవిడకు ఒక క్యారెక్టర్ వచ్చింది. నువ్వు జూనియర్ కాలేజీలో. అవునండి, నాకు అమ్మాయి నచ్చింది. ఎప్పటి నుంచి నచ్చింది అయ్యరా? మీ అన్నయ్యకి నచ్చిన తర్వాత నీకు నచ్చిందా? మీ అన్నయ్యకి నచ్చక ముందే నచ్చిందా? అది నా క్వశ్చన్ ఇక్కడ. మా అన్న పెళ్ళైన నెలకి నచ్చింది. వదిన ఇష్టపడ్డావు. మీ ఇద్దరం ఇష్టపడుకున్నాం. ఎలా పెంచారయ్యా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని? ఆ అమ్మాయి ఇష్టపడిందండి. అమ్మాయి కాదయ్యా బాబు, ఆవిడకు పేరుంది చెప్పు. కావ్య. కావ్య పేరు అడగట్లా అమ్మా. ఏమవుతుంది నీకు ఆవిడ? ఆ మాట అన్నవా? అసలు నోటేమిటి అనట్లేదు చూడండి. రావట్లేదే ఆ మాట. పేరు చెప్తున్నాడా అమ్మాయి అంటున్నాడు ఏమిటో? అమ్మాయికి ఇష్టం కదండి. ఇష్టమా కష్టమన్నది వదిలేసే. ఆవిడ ఎవరు అని అడిగారు మేడం. వదిన అని చెప్పడానికి కింద మీద దొల్లేస్తున్నావు నువ్వు. నేను ఇష్టపడినప్పుడు నాకు అలా వదిన అవుతుందండి. సో లవర్ అంటావు. మీ అన్నయ్య భార్య నీ లవర్. నేను ఉంచుకుందాం అనుకున్నాను అమ్మాయిని. బా రే పొడిసేస్తున్నారా బాబు. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. వరుణ్ అనే వ్యక్తి ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు వచ్చారండి. ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడో అతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి వరుణ్ గారు. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫిలిం నగర్ మేడం. ఫిలిం నగర్ నుంచి వస్తున్నారు, చెప్పండి. మేము గుంటూరులో ఉండేవాళ్ళం. 2 సంవత్సరాల నుంచి మేము లవ్ చేసుకున్నాం. ఓకే. 1 సంవత్సరం మ్యారేజ్ అయింది. ఓకే, 2 years లవ్. సో సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నాం. మా లైఫ్ బాగానే ఉండేది. సంవత్సరం నుంచి అలా బాగానే ఉండేది. కానీ తనకి ఒకరోజు మెసేజ్లు రావడం, ఇలా ఫోన్లు రావడం, మాట్లాడితే పుట్టింటికి వెళ్ళడం, ఇలా జరుగుతూ ఉండేది. ఇదేంటి మీ ఇద్దరు వర్కింగ్? తను మీకు ఎక్కడ పరిచయం? తను మా కాలేజ్ పరిచయం. ఓకే. తను వర్కింగ్ హౌస్ వైఫా? హౌస్ వైఫే. సో మీరు రెగ్యులర్ గా వర్క్ కి వెళ్ళేసి వస్తూ ఉంటారు, తనకి మాత్రం మెసేజెస్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అవును. అయితే ఏం జరిగింది నెక్స్ట్? నాకు ఒక రోజు అనుమానం వచ్చింది మేడం. అనుమానం వచ్చిందని ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చాను.
ఇంటికి వచ్చినప్పుడు తన ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంది. విన్నాను ఇలా నవ్వులు, మూవీకి వెళ్దాం అది ఇది అని మాట్లాడుతున్నారు. విన్నాను. విని ఆ రోజు ఇంకా సైలెంట్గా అన్నం తిని పడుకున్నాను. ఇంకా విని ఎవరైనా అడగొచ్చు కదా, తప్పేముంది? లేదు, అడగలేదు మేడం. మొత్తం తెలుస్తుందని, ఇంకా ఎవరని తెలుస్తుందని అడగలేదు ఆ రోజు. తర్వాత అంటే వేరే అబ్బాయితో మాట్లాడుతుంది అన్నట్టుగా మీకు అర్థమైంది, అర్థమైంది మేడం. అమ్మాయిని కాదు. అవును ఎందుకంటే సినిమా అంటే అమ్మాయితో కూడా మాట్లాడొచ్చు కదా. అవును మేడం. తర్వాత వారం రోజుల తర్వాత తను ఫ్రెష్ అవుతుంది. నేను అప్పుడు ఆఫీస్ నుంచి వచ్చాను, ఫ్రెష్ అవుతుంది. ఫోన్లో న్యూడ్ కాల్ మాట్లాడుతుంది మేడం. న్యూడ్ కాల్. మీరు వచ్చిన విషయం ఆవిడకి తెలియదు, బట్ తెలియదు. న్యూడ్ కాల్లో ఉంది. న్యూడ్ కాల్ మాట్లాడుతుంది. నేను బెడ్రూమ్లోకి వచ్చేసరికి నాతో రొమాన్స్ చేయడానికి ట్రై చేసింది, ఫోన్ పక్కన పెట్టి. అసలు నువ్వు వస్తున్నావని ఆవిడకి తెలుసా? తెలియదు మేడం. తెలీదు. మరి అప్పుడు మీరు అడుగుంటారు ఎందుకు ఇట్లా ఉన్నావు అని. అడగలేదు మేడం. రొమాన్స్ చేయడానికి ట్రై చేసింది. ఎందుకున్నావు ఇంట్లో ఖాళీగా న్యూడ్గా ఉండాల్సిన అవసరం ఏముంది? ఫోన్లో మామూలుగా మాట్లాడుతున్నాను, రీల్స్ చేసుకుంటున్నాను అంది మేడం. న్యూడ్ వీడియోలు రీల్సా? ఇంకా నేను బట్టలు వేసుకొని చేయమనలేదు. విడ్డూరంగా ఉంది. కాదయ్యా, ఇంట్లోకి అమ్మాయి వస్తే నువ్వు అసలు బట్టలు లేకుండా ఎందుకున్నావు అంటే న్యూడ్ వీడియోలు చేస్తున్నానంటే చెంప పగల కొడతాం. సరే, తర్వాత అది వదిలేసి అక్కడికి వదిలేసి నీతో రొమాన్స్ చేయడానికి ట్రై చేసింది. ట్రై తర్వాత చేసింది మేడం. ఆ రోజు ఇంకా అలా అయింది, ఏటయింది? రొమాన్స్ అయింది సార్. అయ్యిందా? నువ్వు రెడీగా ఉన్నావు. ఇన్ని జరిగినా కూడా నువ్వు రొమాన్స్ చేసావా? సరే సరే. చెప్పు. తర్వాత తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. 1 month తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. తను నాతో కూడా చెప్పకుండా అబోర్షన్ చేయించుకుంది. ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఎలా తెలిసింది? ఇప్పుడు నార్మల్గా నేను తన ఫైల్స్ అవి చూశాను, హాస్పిటల్ ఫైల్స్ అవన్నీ చూడడంతో నాకు ఇంకా అనుమానం వచ్చింది. అడిగావా ఎందుకు అబార్షన్ చేయించుకున్నావు అని చెప్పేసి అడిగారా? అడగలేదు మేడం. ఎందుకు అడగలేదు? అడగలేదు. ఇంకా అడిగితే ఏమన్నా బాధపడ వెళ్ళామా లేకపోతే ఇంకొకటి ఏమన్నానా? అడిగితే బాధపడుతుందని తెలుసుకోవడానికి. అరే ఇంట్లో వాళ్ళకి ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నారని అడగరా? 2 years నుంచి బాగా లవ్ చేశాను మేడం తను. ఏం చేసినా ఓకేనా? అప్పుడు బాధపడుతుందని అడగలేదు. అది కాదు, నీకు ఇప్పుడు లవ్ చేసినటువంటి అమ్మాయి వేరే వ్యక్తితో న్యూడ్ కాల్స్ మాట్లాడుతుంది. సరే, ఫోన్ కాల్స్ మాట్లాడుతుందో, అమ్మాయితో మాట్లాడుతుందో, అబ్బాయితో మాట్లాడుతుందో క్లారిటీ లేదని అనుకోవచ్చు. నువ్వు అడగలేదు, వేచి ఉందాం చూద్దాం అనుకున్నావు. పబ్లిక్గా నువ్వు కిటికీ తెరిచి చూసేటప్పటికి న్యూడ్ కాల్స్ మాట్లాడుతున్నటువంటి ఆడపిల్ల ఎవరితో మాట్లాడుతుంది అనేటటువంటిది బేసిక్ అడగవా? అడగలేదు సార్. ఎందుకు అడగవు? తను బాధపడుతుందని అడగలేదు. దాని బాధ అన్నారు, చవట అంటారు. నువ్వు అడిగితే వదిలేస్తుందేమో, కేసులు వేస్తుందేమో అని భయపడ్డావా? అర్థమే కావట్లే. అబ్నార్మాలిటీ ఒక అమ్మాయి అలా ఉంది అంటే. నాకు తమ్ముడు ఉండేవాడు మేడం. ఆయన కూడా మాతో పాటు ఉండేవాడు. తమ్ముడు మీ దగ్గరే ఉన్నాడా? తమ్ముడు మా దగ్గరే ఉండి చదువుకునేవాడు సార్. సరే సరే, తమ్ముడు మీతో పాటే ఉన్నాడు, చదువుకుంటున్నాడు చదువుకుంటున్నాడు సార్. మరి న్యూడ్ కాల్ మాట్లాడుతున్నప్పుడు తమ్ముడు ఎక్కడున్నాడు? తమ్ముడు అప్పుడు కాలేజీలో ఉన్నాడు సార్. కాలేజీలో ఉన్నాడు. ఓకే ఓకే. కానీ బేసిక్ అబార్షన్ అయినటువంటి అంశాన్ని కూడా నువ్వు ఆవిడని ప్రశ్నించుకోవటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పుడు మీరు అంటున్న ప్రాసెస్లో అమ్మాయిని ఫోన్లు మాట్లాడుతుంటే అడగడం అంటే భయం. ఓకే, ఎందుకులే అనుమానం అని క్రియేట్ చేశాను అనుకుంటుందేమో అనుకోవచ్చు. 2, పర్సనల్గా ఆ అమ్మాయి పర్సనల్గా న్యూడ్గా ఉందండి కాబట్టి నేను అడిగితే నన్ను అనుమానిస్తున్నావా అంటది. ఫీలింగ్స్ ఆపుకోలేక న్యూడ్గా ఉందేమోనండి అని నేనే సమాధానం పెట్టుకున్నానండి అంటావు. 3వది, అబార్షన్ అనేది నీ హక్కు. నీకు తెలియకుండా అమ్మాయి అబార్షన్ చేయించుకోవడం కుదరదు. అసలు ప్రెగ్నెన్సీ వచ్చిందనేదే చెప్పకుండా ఉండడం అనేది డేంజర్ విషయం. మీరు ఆ పాయింట్ని లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మీది, మీరు ఆ పాయింట్ని అడగడం కానీ హైలైట్ చేయడం కానీ ఏదో ఒకటి మీ హక్కు కదా అది. ఎందుకు మీరు దాన్ని హైలైట్ చేయలేకపోయారు? లేదు మేడం, అడగలేదు మేడం. తను బాధపడుతుంది.